క్రైస్తవ జీవితంలో వినడం, విధేయత చూపడం, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో వినడము, విధేయత చూపడం. మన జీవితంలో చాలాసార్లు మనం ఎక్కడ ఫెయిల్ అవుతామంటే ఫస్ట్ స్టెప్ దగ్గరనే ఫెయిల్ అవుతాం. ఎక్కడ? వినే దగ్గర. విధేయత అనేది ఇక తర్వాత సంగతి. అందుకని యేసుప్రభు ఏమంటే చెవి గలవాడు, చెవులు ఉన్నాయి అందరికీ? ఉన్నాయా? దేవుని మాటలు వినే చెవులు ఉన్నాయా? అది కదా, అక్కడ ఉన్న వారికి చెవులు లేవా? యేసుప్రభు మాట చెప్పినప్పుడు అందరికీ ఫిజికల్ ఇయర్స్ ఉన్నాయి, కానీ ఏముండాలి? స్పిరిచువల్ ఇయర్స్ కూడా ఉండాలి. ఆత్మీయ చెవులు ఉండాలి. వినగలిగిన ఆ శక్తి, వినగలిగే మనస్సు ఉండాలి. కాబట్టి క్రిస్టియన్ లైఫ్లో హియరింగ్, ఒబీడియన్స్, ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక వచనాన్ని గుర్తు చేసినాడు. ఆ వచనాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడతాను. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 7-8 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం 7-8 వచనాలు. చాలు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు పలుకుతున్నటువంటి మాట అన్నమాట. ఏ సందర్భాన్ని చూసినట్లయితే పేతురు, యాకోబు, యోహాను. అవునా? వీరు ముగ్గురు ఎవరు? శిష్యులలో ఇన్నర్ సర్కిల్ ఒకటి ఉంటుంది. 12 గురులో వీళ్ళు ముగ్గురు. ఓకేనా? కాబట్టి ఈ ముగ్గురిని తీసుకొని దేవుడు ఏం చేసినాడు? ఒక కొండపైకి ఎక్కినప్పుడు అక్కడ దేవుడు రూపాంతరం చెందుతాడు కదా, తన మహిమని చూపించినప్పుడు. ఆ తర్వాత అక్కడ అంతా అయిపోతుంది. అక్కడ ఏలియా, మోషే వీళ్ళని వీరు చూసి పరవశులు అయిపోతారనమాట. అసలు ఎన్నడూ చూడనటువంటి అద్భుతం వారు చూస్తారు. పేతురు రాసిన పత్రికలో దీని గురించి పేతురు భక్తుడు ప్రస్తావిస్తాడు. అయితే ఇవన్నీ చూసి ఒక ట్రాన్స్లో ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినిపిస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, లిజన్ టు హిమ్ అని ఉంటుంది అన్నమాట. ఈయన మాట వినండి అని ఆ స్వరము వచ్చిన తర్వాత అక్కడ చుట్టూ చూసినప్పుడు ఎవరున్నారట? యేసు తప్ప మరెవరునూ కనబడలేదు. అంటే దాని అర్థం ఏంటిది? ఈయన మాట వినుడి అని చెప్పినప్పుడు అక్కడ ఎవరున్నారు? యేసు ఒక్కరే ఉన్నారు. ఏలియా, మోషేగా. మన విచిత్రం ఏంటంటే మనం యేసు ప్రభు కంటే కూడా ఏలియా, మోషేలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు చెప్పిన మాట కంటే కూడా ఇతరులు చెప్పిన మాటకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అందుకనే కావచ్చు దేవుడు ఆ మాట అన్న వెంటనే అక్కడ ఎవరు కూడా మరి ఎవరునూ లేరు, యేసు తప్ప మరెవరునూ లేరు. కాబట్టి ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ దేవుడు ఎందుకో ఈ మాటని నా హృదయంలో ప్రేరేపించినాడు. ఈయన మాట వినుడి. అందరు చెప్పండి. ఎవరి మాట? యేసు ప్రభు మాట మనం వినాలి. ఈయన మాట వింటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయండి. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అని ఉంటుంది అన్నమాట. 2 సందర్భాలు. మరియమ్మ చెప్తున్న మాట, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి వినిపిస్తున్న మాట ఏంటంటే ఆయన చెప్పినది చేయండి. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు
దేవుడు మనకు మరలా గుర్తు చేస్తున్న మాట ఏంటంటే ఆయన చెప్పినది చేయాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్తాడా మనకి? చెప్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పచ్చు, అందరికి ఒకటే చెప్పకపోవచ్చు. అవునా? మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు మీకేం చెప్తున్నాడో మీరు చేయాలి, దేవుడు నాకేం చెప్తున్నాడో నేను చేయాలి. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారని మనకు అవసరం లేదు. ఎవరి లెక్క అప్పగించాలి? చనిపోయిన తర్వాత మనం ప్రభు ఎదుట నిలబడతాం కదా, ఎవరి లెక్క అడుగుతాడు దేవుడు? మీకు ఎవరి లెక్క అడుగుతాడు? నా లెక్క నన్ను అడుగుతాడు, మీ లెక్క మిమ్మల్ని అడుగుతాడు. అర్థమైంది? ఎవరిది వారికి. ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ ఏసయ్య, కొంచెం ఆయనది కూడా నేనే చెప్తా అంటే మూసుకొని కూర్చో, ఆయనదైనా చెప్తాడు, నీది నువ్వు చెప్పు అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసి దిక్కులు చూస్తూ ఉంటాం కదా, ముఖ్యంగా పిల్లలు చేస్తారు. ఏమైనా చెప్పేసరికి తల్లిదండ్రుల దిక్కు చూస్తారు. అవునా? పెద్దోళ్ళ దిక్కు చూస్తారు, వాళ్ళు ఏం చెప్తారని. అక్కడ ఎవరు ఉండరు, అక్కడ నీవే నిలబడతావు. గుర్తుపెట్టుకొని, యు అలోన్, మీరు ఒక్కరే నిలబడాలి దేవుని ఎదుట, మీరే లెక్క అప్పగించాలి. అర్థమవుతుందా? ఏ విషయంలో? ఆయన మీకు చెప్పిన విషయంలో మీరు ఎంత మట్టుకు చేసినారు. అర్థమవుతుంది? ఆయన మీకు చెప్పిన విషయంలో మీరు ఎంత మట్టుకు చేసినారు. ఓకేనా? ఈరోజు కొన్ని ఉదాహరణలు మనకు తెలిసినవే కానీ మరలా జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా. ఆయా సందర్భాల్లో దేవుడు చెప్పినప్పుడు, వారు చేసినప్పుడు ఏం జరిగింది. ఓకేనా? ఎలాంటి పరిస్థితులలో దేవుడు మనకు చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. చెప్పినప్పుడు నష్టం ఎవరికి? మనకే నష్టం అవుతుంది. అర్థమవుతుంది? ఒక 2-3 ఉదాహరణ సమయాన్ని బట్టి మనము కొన్ని చూద్దాం. ముందుగా మనం ఇక్కడ యోహాను సువార్తలోనే ఉన్నాం కాబట్టి ఈ మాట చూడండి. యోహాను సువార్తలోనే 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6-7 వచనం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సందర్భం మనందరికి తెలుసు. యేసు ప్రభు అక్కడ రాతి బాణలు ఉన్నాయి. అక్కడ ఏంటిది పరిస్థితి? ఏంటిది అసలు సిచ్యువేషన్ ఏంటిది? ద్రాక్షరసము అయిపోయింది, కలవరం, టెన్షన్ కదా. ఆ సందర్భంలో మరి ఏమన్నది? యేసుప్రభు ఏం చెప్తే అది చేయండి అన్నది. యేసుప్రభు ఏం చెప్తాడో అని అనుకున్నది. ఏం చెప్పింది యేసుప్రభు? అక్కడ రాతి బాణలు ఉన్నాయి, వాటి నీళ్ళతోని నింపండి. దేవుడు చెప్పినటువంటి మాట చాలా సింపుల్ మాట, కానీ మనకు అర్థం కాదు. కొన్ని దేవుడు చెప్తే మనకి అంటే దీంట్లో ఏముంది అని అనుకుంటాం. మనకి అర్థం కాకపోయినా దేవుడు చెప్పిన మాట ఏం చేయాలి? వినాలి. ఆయన చెప్పింది వినాలి. నాకు ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా? దానికి వివరణ ఏం చేస్తావు నాకు చెప్పానంటే దేవునికి చెప్పాల్సిన అవసరము లేదు. ఆయన చెప్పింది చేయడమే మన పట్ల. ఆయన మాట వినండి అని చెప్పినారు కాబట్టి ఆయన ఏం చెప్పినాడు? అక్కడ ఉండేటువంటి రాతి బాణల్లో మీరు ఏం చేయండి? నీళ్ళు నింపండి అంటే నిజంగా వాళ్ళు ఎంత సిన్సియర్గా ఏం చేసినారు? అంచుల మట్టుకు వారు ఆ నీళ్ళతో ఆ రాతి బాణల్ని నింపినారు. 1 గ్యాలన్ అంటే దాదాపుగా 35 లీటర్, దాదాపుగా అంటే దాదాపుగా 600 చేంజ్ ఉంటుంది అన్నమాట. 600 లీటర్ల పై చిలుకు అంటే మన ఇంటి మీద డ్రమ్ పెట్టుకుంటాం కదా, అంత పెద్ద. ఏం జరిగింది? దేవుడు చెప్పినట్టు వారు ఆ రాతి బాణల్ని నీళ్ళతో నింపినప్పుడు ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది. హల్లెలూయా! ఏం జరిగింది? అద్భుతం. ఆ నీరు ఏమైనాయి? ఎట్లా తెలుసా? మనకి తెలియదు. అర్థమవుతుందా? మనకు తెలియదు ఎట్లా జరిగింది, తెలియదు. ద్రాక్షరసం ఎక్కడికి వెళ్ళి వచ్చింది మనకు తెలియదు, ద్రాక్ష పండ్లు ఎక్కడికి వచ్చింది మనకు తెలియదు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఎందుకు అద్భుతం జరిగింది అంటే
వారు ఆయన మాట విన్నారు కాబట్టి అద్భుతం జరిగింది. వినకపోతే అద్భుతం జరిగేదా? మీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయా? చెప్పరు. జరుగుతున్నాయంటే మీరు చెప్పింది వింటున్నారని, జరగడం లేదంటే వింటలేరు. కష్టంగా ఉంది కావచ్చు, కానీ వాస్తవం అదే. మనకున్న విధానం ఏంటంటే, దేవుడు ఏదైనా పెద్ద పని చెప్పాలనుకుంటాం. మనం గొలియాతుని చంపమంటే చంపుతా అంటాం. దేవుడు అట్లాంటివి చెప్పాడు మనకి. దేవుడు ఏం చెప్తాడు? చాలా సింపుల్ విషయాలు, మనం చేయగలిగినటువంటి పనులే కదా. నీళ్ళతో నింపడం పెద్ద పనా? చేసేసింది కదా, అవునా? కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? పెద్ద వాటిని దేవుడు మనకి ఇస్తాడు. ఈ చిన్న చిన్న వాటిలోనే మనం నమ్మకంగా లేకపోతే పెద్దవి ఎక్కడికి వెళ్ళి చెప్తాడు దేవుడు? అర్థమవుతుందా? కాబట్టి వారు ఎప్పుడైతే ఆయన మాట విన్నారో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. కాబట్టి మీకు అర్థం కాకపోయినా ఆయన మాట వినండి. ఏం చేయాలి? ఆయన మాట వినండి. వివరణ ఇవ్వడు దేవుడు. అర్థమవుతుందా? దేవుడు విధేయతని కోరుకుంటా. ఆయన చెప్పిన మాటకి విధేయత చూపిస్తున్నావా లేదు? విధేయత అని అంటే రేపు చేస్తా అనేది విధేయత కాదు. ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడే చేయాలి. అర్థమవుతుందా? ఆలస్యంగా విధేయత చూపడం కూడా అవిధేయత కిందే వస్తుంది. హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిజొబీడియన్స్ అంట. అంటే సగం విధేయత చూపడం అంటే చేసినట్టే చేస్తాం కానీ చెయ్యం మనం పూర్తిగా. వారు ఏం చేసి నింపండి అంటే అంచుల మట్టుకు నింపినారు. కాబట్టి అద్భుతం జరిగింది. మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాట మనం ఏం చేయాలి? వినాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు. నీకు అర్థమైందా అర్థం కాకపోయింది అనేది కూడా మనకి అవసరము లేదు. కాబట్టి మీరు ఎంత మట్టుకు వింటున్నారు? చిన్న చిన్న విషయాలు మీరు వింటున్నారా? ఎలా చెప్తాడని ప్రశ్న రావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అనేక సార్లు ఏం చేస్తూ ఉంటాడు? ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు వద్దని, చెయ్యండి అని, ఇలాగూ అనేక విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకు తన స్వరాన్ని వినిపింపజేస్తారు. ఆయన మాట వింటున్నారా? ఆయన మాట మీరు వింటున్నారా? మీరు గమనించారు. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు. చాలు. ఆయన బోధించుట చాలించిన తర్వాత అక్కడ ఏంది సందర్భం అని అంటే, పేతురు యోహాన్లు చాలా కష్టపడ్డారు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. ఎంత ప్రయాసపడ్డా కానీ వారికి ఏం దొరకలేదు. ఏం దొరకలే? వెరీ గుడ్. చేపలు దొరకలేదు. దొరకపోయేసరికి వాళ్ళగా అడుక్కొని ఇంకా వారి ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధమవుతున్నారు. అంటే వారు అలసిపోయినారు. వారు చాలా అలసిపోయినారు. రాత్రంతా ప్రయాసపడ్డాం కదా అంటున్నాడు కదా ప్రభా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. అంటే దాని ప్రయాస అంటే అర్థమవుతుంది కదా, మేము చాలా కష్టపడ్డాం, మాకేమీ దొరకలేదు, మేమెవరము, మేము జాలరులం, మాకు అన్నీ తెలుసు, రాత్రంతా కష్టపడ్డాం, మాకు ఏం దొరకలేదు, కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో మీరు ఈ మాట చెప్పారు కాబట్టి వాస్తవంగా మాకేం ఇష్టం లేదు, కానీ మీ మాట చొప్పున మేము ఏం చేస్తాము? వల వేస్తాం. నిజంగా కొన్నిసార్లు అలసిపోయినప్పుడు దేవుడు ఏమని చెప్తే మనకు చేయబుద్ధి కాదు కదా. ఎన్ని ప్రార్థనలో కదా, ఎన్ని రోజుల నుండి ప్రార్థిస్తున్నాం, ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఏం ఫలితం లేదు. అలాంటప్పుడు దేవుడు అంటాడు, ఇది నా మాట. ఏంటిది? ఇప్పుడు నేను చెప్తున్నా, కొంచెం లోతునకు నడిపించి మీ కుడి వైపున మీరేం చేయండి? వల వేయండి.
అప్పుడు విధేయత చూపడం చాలా కష్టం కదా, మాట వినడం చాలా కష్టం. విచిత్రం ఏం తెలుసా, మనలో చాలామంది దేవుడు అలసిపోయి నిరాశలు ఉన్నప్పుడు దేవుడు మనతో ఏమన్నమాట, చాలు ప్రభు ఏం చెప్తుంది, మస్తు అయిపోయింది కదా, అవునా, విసిగిపోయి వేసారిపోయి మనం ఆయన మాట వినం. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ప్రయాసపడ్డారు, అలసిపోయినారు, రాత్రంతా కష్టపడ్డారు, నిద్ర కూడా లేదు, కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తామన్నారు. అద్భుతం ఏంటంటే ఖాళీగా వెళ్ళాల్సినటువంటి వలలు నిండుగా, అవునా అవునా కదా, వలలు ఏమైనాయట, పిగిలిపోవునంతగా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏమో మనకు తెలియదు, కానీ ఆయన మాట విన్నారు కాబట్టి వారు ఖాళీగా పోలేరు. అర్థమైతే వారి వలలు ఖాళీగా లేవు, వారి వలలు నిండుగా చేపలతోని నిండి ఉన్న వలలతో వారు ఆ నీటిలో నుండి బయటికి వచ్చినారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మీ వలలు ఖాళీగా ఉన్నాయి కావచ్చు, నీరసించిపోయి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు అటువంటి సందర్భంలో మీరు అలసిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, ఇక చాలు అనుకున్నప్పుడు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు వినండి. శక్తిని కూడా తెచ్చుకోండి. నిజమే, మనం అలసిపోయినాం కావచ్చు, మనకు శక్తి లేదు కావచ్చు, కానీ దేవుడు కూడా ఎట్లాంటి వాడు తెలుసా, మనం అలసిపోయినప్పుడు అప్పుడే మన విశ్వాసం అర్థమవుతుంది, అప్పుడే మన విధేయత ఇంకా చాలు అనుకొని మనం గివప్ అంటాం కదా ఇంగ్లీష్లో, అవి గివప్ అన్నామంటే ఇక అయిపోయింది అన్నట్టు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళవే. అద్భుతం దేవుని బిడ్డలారా, ఆయన మాట విన్నారు కాబట్టి వారి వలలు పిగిలిపోయేటంతగా దేవుడు వారిని ఆశీర్వదించింది. వారి నిరాశతో వెళ్ళిపోతుండే, బాధతో వెళ్ళిపోతుంది, దుఃఖంతో వెళ్ళిపోతుంది, కానీ ఆయన మాట విన్నందుకు వారు సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళింది. హల్లెలూయా. ఆయన మాట విన్నప్పుడు మనకు సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. అర్థమవుతుంది. మన అలసటను అంతటి కూడా మనము మర్చిపోతాం, మన నిరాశను అంతటిని దేవుడు తొలగించేస్తాడు ఎప్పుడు, ఆయన మాట విన్నప్పుడు. కాబట్టి దేవుడు మనకు తెలిసిన పని. నిజంగా చెప్పాలంటే పేతురు యోహానులకు వల వేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు, కానీ సమయం ఏంటి, ఇది సమయం కాదని వాళ్ళు అనుకుంటున్నారు. చేపలు పట్టే సమయం రాత్రి సమయం, పగలు కాదు. గల్లియ సముద్రంలో రాత్రిళ్ళు చేపలు గుంపులుగా తిరుగుతాయి, రాత్రి సమయం, పగలు చేపలు దొరికాయి వాస్తవం, అది టైమింగ్ కాదు. కానీ ఆయన మాట సెలవిచ్చింది, ఆయన మాట చెప్పినారు, ఆయన మాట వారు విన్నారు. వలల నిండా చేపలతోని, వలలు పిగిలిపోయేటన్ని చేపలతోని వారు తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అలసిపోతాం మనం మన జీవితంలో, కానీ దేవుడు మరలా చెప్తున్నాడు. ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం 11-12 వచనం. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? పక్షవాయువు గల వాని పరిస్థితి ఏంటిది? లేవలేని స్థితిలో ఉన్నాడు. వాస్తవంగా మీరు అక్కడ చూస్తే ఆయనని 3వ వచనం చూడండి. చూడండి, పక్షవాయువు గల వాన్ని 4 చేత మోయించుకొని ఆయన ఎదుగు తీసుకొని వచ్చారు. ఈయన కదలలేడు, ఈయన నడవలేడు. ఇలాంటి వ్యక్తితోని దేవుడు ఏమంటున్నాడు, నీవు పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాట. ఈయనకు అలవాట. కొన్నిసార్లు మనకు అలవాటు కానివి, అసాధ్యమైనవి కూడా దేవుడు కొన్నిసార్లు చెప్తాడు. మనం ఏం చేయాలి? చెయ్యాలి. చేసిండు ఆయన. ఎట్లా చేసిండు? దేవుడు శక్తినిచ్చిండు. అర్థమవుతుందా? ఆయన మాట చెయ్యాలని, ఆయన మాట వినాలనేటువంటి ఆశ ఉన్నప్పుడు
ఆ మాట నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరిపెత్తుకొని నువ్వేం చేయి, నడు అని చెప్పినప్పుడు ఆయన నిజంగా సిన్సియర్గా ఆయన ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన పరిపెత్తుకొని నడిచినాడు. అలవాటు లేని పనులు, అసాధ్యమైన పనులు, అవునా? కొన్నిసార్లు దేవుడు మనతో చెప్తున్నప్పుడు మనము చెయ్యాలి. ఎందుకు ప్రభు ఇట్లా చెప్తున్నాను, నీకు తెలుసు కదా నా పరిస్థితి, నేను లేవలేను, నేను నడవలేను, అర్థమవుతుందా, నేను మాట్లాడలేను. మనం చాలా సాకులు చెప్తూ ఉంటాం. దేవునికి తెలుసు నీ పరిస్థితి ఏంటో. నువ్వు నడవలేవని తెలుసు, నువ్వు పరిగెత్తలేవని తెలుసు, నీ పరిస్థితి అంతా తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు అలాంటిది దేవుడు నీతో చెప్తున్నప్పుడు నువ్వు చెయ్యాలి అనేటువంటి మనస్సు నీ లోపల ఉండాలి. అర్థమవుతుందా? పరుపే కాదు, ఏది ఎత్తుకోమంటే కూడా నేను ఎత్తుకుంటా అన్నట్టుగా ఉండాలి కదా. అక్కడ అద్భుతాన్ని చూసి వారందరూ కూడా విభ్రాంతి నొందిరట, ఆశ్చర్యపోయి వారు దేవుణ్ణి మహిమపరిచినారు. అర్థమైంది? దేవుడు నీతోని ఏదైనా చేపిస్తున్నాడు అని అంటే అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ దేవుడు నీతో ఆ పని చేయిస్తాడు. దానికి నీకు ప్రత్యేకమైనటువంటి సూపర్ పవర్స్ ఎక్కడి నుండో వస్తాయని, ఎక్కడి నుండో రావాలని ఆశించ, నీలోనే దేవుడు వాటిని ఏం చేస్తాడు, ఉత్పత్తి అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. కానీ నీ మనస్సు ఎట్లా ఉండాలి, ఆయన మాట నేను వినాలి, ఆయన చెప్పింది నేను వింటా. అవును, ఆకాశం నుండి దేవుడు ఆ మాట చెప్తున్నాడనంటే అక్కడ ఉండేటువంటి వారికి కాదు, అందరికన్నా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఆయన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. ఆ మాట వింటే ఖాళీగా ఉండేవన్నీ కూడా నిండుకుంటాయి. ఆ మాట వింటే అసాధ్యమైనవి జరుగుతాయి. అర్థమవుతుందా? యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం నుండి, 11వ అధ్యాయం 39వ వచనం నుండి 41వ వచనం వరకు, 39 నుండి 41 వరకు. దేవుని మహిమ చూపుకొని నేను నీతో చెప్పలేదా అని అంటున్నాను. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనకి వెళ్ళినందున నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు, ఇంగ్లీష్లో బాగుంటుంది. టేక్ అవే ద స్టోన్ అంటాడు దేవుడు. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి, ఆ రాయిని దొర్లించండి. అవును, రాయిని దొర్లించడం కష్టమా, చచ్చిపోయిన మనిషిని లేపడం కష్టమా? ఏది కష్టం? దేవుడు మనకేం చెప్తున్నాడు? అది కూడా కష్టమేనా? మనకు కొన్నిసార్లు అది కూడా కష్టమే. రాయిని దొర్లించడం కూడా కష్టమే. లోపల ఎంత కంపైన రాని కానీ రాయిని దొర్లించే ప్రసక్తే లేదు, ఇట్లనే ఉంటాం. అర్థమవుతుందా? లోపల ఎంత కుళ్ళిపోయినా, ఎంత కృషించిపోయినా, ఎంత భయంకరమైన అధమస్థితికి ఉన్నా రాయిని దొర్లించమని మాత్రం మాకు చెప్పొద్దు అనే టైప్లో మనము చాలాసార్లు ఉంటాం. కానీ దేవుడు మాత్రం అదే మాట మీద ఉన్నాడు కదా. మార్త ఏమంటుంది, అయ్యా ఇప్పటికే ఆయన చనిపోయి, అవునా, వాసన వస్తుంది. దేవుడు చెప్పినాక వాసన ఎందుకు వస్తుంది? అవునా, దేవుడే చెప్తుంది కదా సాక్షాత్. ఏమన్నాడు, ఆ రాయిని దొర్లించాడు. ఆ రాయిని దొర్లిస్తే మీరు దేవుని మహిమని చూస్తారు. హల్లెలూయా. మనం ఎందుకు దేవుని మహిమని చూస్తలేము తెలుసా? రాళ్ళని దొర్లిస్తలేము. మనం ఏం చేస్తలేము? రాళ్ళని దొర్లిస్తలేము. చిన్నవే కావచ్చు, పెద్ద పెద్ద బండలేమి ఉండాల్సిన అవసరం లేదు, చిన్నరా. అవునా, పెద్ద పెద్ద మిషన్స్ కూడా పెద్దవాడితో పాడుగా, చిన్న చిన్న మైనర్ థింగ్స్ అన్నమాట అసలు. కానీ చాలా పెద్ద పెద్ద పనులు ఆగిపోతాయి. ఈరోజు దేవుని బిడ్డ, మనం దేవుని మహిమను చూడాలనంటే ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన చెప్పిన మాట మనము వినాలి. రాయిని దొర్లించండి అంటే దొర్లించండి. మీ జీవితంలో ఏం దొర్లించమంటే అది దొర్లించండి. కాన్సిక్వెన్స్ గురించి మీరు ఆలోచన చేయొద్దు. అర్థమవుతుందా?
దొర్లిస్తే ఏం జరుగుతుంది? నీకు అవసరం లేదు అదంతా కూడా. అదంతా నీకు అవసరం. దేవుడు నీతో చెప్పిన మాట నువ్వు చేయి, సరిపోతుంది. దేవుడు ఏం చేయాలో తర్వాత ఆయన చేసుకుంటాడు. ఆయన మాట వినడంలోనే అన్నీ ఎక్కడ దాగునేది? ఆయన మాట వినడంలోనే. లోకంలోకి నీకు పాపం రావడానికి కారణం ఏంటి? మాట వినలేదు వాళ్ళు. పండులో మ్యాజిక్ ఏం లేదు, అర్థమవుతుందా? పండులో ఏం లేదు, మాట వినలేదు వాళ్ళు. దేవుడు చెప్పిన మాట వినలేదు. వద్దు అన్న పని చేసిండు. వద్దన్న పని చేస్తాం, చేయమన్న పని చేయం. ఇది మన స్వభావం. అందుకే ఈ దరిద్రం. అర్థమవుతుంది? కాబట్టి ఈరోజు మనకి వ్యక్తిగతంగా, మీకు కానీ నాకు కానీ, దేవుడు మీకేం చెప్తున్నాడో ఆ మాట వినడము మనం నేర్చుకుందాం. అర్థమవుతుంది? మీరు హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. దేవుడు ఏదో పెద్ద పని చెప్పేస్తాడు నాకు, నేను ఆ పెద్దది చేస్తా. లేదు, దేవుడు చాలా సింపుల్ పనులు చెప్తాడు. అర్థమవుతుందా? మీరు చేయగలిగినవే, మీరు విధేయత చూపించగలిగినవే. మీరు ఒకటే, మీకేం కావాలి? విశ్వాసం కావాలి. అర్థమైతే? ధైర్యం కావాలి. అవును, నీరసించిపోవద్దు, బలహీనపడదు. దేవుడు చెప్పిండు, నేను చేస్తా. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో మన వలలు నిండుగా అయిపోతాయి. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో అసాధారణమైనటువంటి జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుని మహిమను మనము చూస్తాం. అర్థమవుతుంది? మనందరికీ కూడా దేవుడు ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు. ఆ మాట వినడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఎందుకు మన జీవితంలో సంతోషం లేదు తెలుసా? మన జీవితంలో ఆ జాయ్ ఎందుకు లేదు తెలుసా? ఆయన చెప్పిన మాట మనం వింటలేం. బేసిక్గా చెప్పిన మాటలు, ప్రాథమికంగా దేవుడు చెప్పిన మాటలు, ఆయనను సేవించడం, ఆయనను ఆరాధించడం. అర్థమవుతుంది? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పడం, సువార్త ప్రకటించమని, ఇవన్నీ కామన్గా అందరికి చెప్పినటువంటి మాటలే. ఈ మాటలు మనం వింటున్నామా? వింటలేం. దేవుడు మనకి స్వేచ్ఛని ఇచ్చినాడు. ఆ స్వేచ్ఛని మనం చాలాసార్లు దుర్వినియోగపరచుకుంటున్నాం. మీరు యోనా స్టోరీని కనుక గుర్తు చేసుకుంటే మనందరికి తెలిసిన స్టోరీ కదా. ఆ స్టోరీలో అందరూ దేవుని మాట వినరట. అర్థమవుతుందా? సముద్రం, చేప, అవునా, సొర చెట్టు, అందులో ఆ పురుగు అన్నీ వినేట, కానీ ఒక్క యోనా అనే మాట వినలే. ఎంత భయంకరం! ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మళ్ళీ దేవుడు నిర్మించుకున్న తర్వాత మనం ఆయన మాట వినకపోతే, దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో మనం ఉంటాం. అర్థమైతే 38 ఏళ్ల నుండి పడిన వ్యక్తితో కూడా దేవుడు ఈ మాట చెప్తే, నీ పరుపెత్తుకొని లేచి నడువ. ఆయన ఏం అడగలే, కానీ దేవునికే నచ్చలే. ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటావు, లే. విచిత్రం ఏంటంటే ఆయన కూడా పరుపెత్తుకొని పోయిండు. అర్థమవుతుంది? ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చున్న మనం, దేవుడు నాకు ఈ మాట ఒకటే పదే పదే గుర్తు చేసినాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్న మాట ఒకటే, ఆయన మాట వినండి. మీకు దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట వినండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని మహిమను మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం. మన దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి ఈ మాటకు మనం విధేయత చూపిస్తాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం